భువన సుందరి 5వ భాగం చెప్పుకుందాం. చంద్రప్రభుడి నావ మండుతుండడం కంటబడగానే వజ్రకాయుడి రక్తం ఉడికిపోయింది. గ్రీకు పక్షాన తానుగాని తన బలాలు గాని ఇంకా యుద్ధం చేయబోవడం లేదన్న ప్రతిజ్ఞను అతను కొంతవరకు ఉపసంహరించుకుని గ్రీకులకు సహాయంగా తన బలాలను అప్పటికప్పుడే పంపాడు. ఈలోపుగా పితృకీర్తి అనే గ్రీకు యోధుడు విజృంభించే ట్రోజను బలాలలో పెద్ద కలవరం కలిగించాడు. మండిపోతున్న గ్రీకు నౌకను చుట్టుముట్టిన ట్రోజను సైనికుల మధ్యకు అతను ఒక శూలాన్ని బలంగా విసిరాడు. ఆ శూలం ఒక వీరుడికి తగిలి అతను కూలిపోయాడు. ఇది చూసి ట్రోజనులు వజ్రకాయుడు పనేనని అతను యుద్ధరంగానికి తిరిగి వచ్చాడని అనుకున్నారు. వజ్రకాయుడంటే ట్రోజనులకు సింహస్వప్నం. అందుచేత వారు కంగారుపడి చెల్లాచెదురై పారిపోసాగారు. ట్రోజనులకు ధైర్యం చెప్పి నిలువగల యోధుడెవడూ లేకపోయాడు. దురదృష్టవశాత్తు వీరసింహుడు భూధవుడి చేత గాయపడి అంతకు పూర్వమే యుద్ధరంగాన్ని విడిచి ట్రోయ్ నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. ట్రోజనులను ఈ విధంగా కలవరపరిచిన పితృకీర్తి చంద్రప్రభుడి నావ తాలూకు మంటలను ఆర్పి పారిపోతున్న ట్రోజనులను తరమసాగాడు. అతను వజ్రకాయుడి కవచం ధరించి ఉండడం మూలాన ట్రోజనులు అతన్ని చూసి వజ్రకాయుడనే భ్రమపడ్డారు. ఎలాగైనా ఆ రోజు ట్రోయ్ నగరాన్ని వశపరుచుకోవాలని పితృకీర్తి తీర్మానించుకున్నాడు. నగరం చుట్టూ ఉన్న కోట గోడలను ఎగబాకడానికి అతను 3 సార్లు విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ ట్రోజనులు ఈ ప్రయత్నాలన్నీ సాగనివ్వలేదు. చీకటి పడేదాకా యుద్ధం సాగుతూనే ఉన్నది. మసక చీకట్లో పితృకీర్తి వెన్నులో ఎవరో పొడిచారు. అతని శిరస్త్రాణం పడిపోయింది. అతని చేతిలో ఉన్న శూలం విరిగిపోయింది. అతను అసహాయ స్థితిలో ఉండిపోయాడు. ఇది గమనించి మరొక ట్రోజను వీరుడు అతన్ని ఇంకొక పోటు పొడిచాడు. పితృకీర్తి బాగా దెబ్బతిని నిరాయుధుడై తూలుతూ యుద్ధరంగం నుంచి వెళ్ళిపోతుండగా వీరసింహుడు యుద్ధరంగానికి తిరిగి వచ్చి పితృకీర్తి ఒకే వేటుతో చంపేశాడు. తరువాత అతను పితృకీర్తి ధరించిన కవచాన్ని ఒలిచి తీసుకున్నాడు. సరిగ్గా ఈ సమయానికి ప్రతాపుడు భూధవుడు అక్కడికి వచ్చి పితృకీర్తి శవం ట్రోజనుల వశం కాకుండా బాగా చీకటి పడే వరకు కాపాడి తరువాత దాన్ని తమ నౌకల వద్దకు చేర్చారు. పితృకీర్తి మరణ వార్త విని వజ్రకాయుడు మట్టిలో పొర్లాడి ఆడదానిలాగా శోకాలు పెట్టాడు. అతని తల్లి అయిన తటిని అతని కోసం సరికొత్త కవచం ఒకటి అప్పటికప్పుడు తయారు చేయించి అతని శిబిరానికి తెచ్చి ఇచ్చింది. వజ్రకాయుడు ఆ కవచాన్ని ధరించి రారాజు దగ్గరికి వెళ్ళి ఆయనతో రాజీపడ్డాడు. తరువాత అతను పితృకీర్తి చావుకు పగ తీర్చుకోవడానికై యుద్ధరంగానికి బయలుదేరాడు. అసలే ఆగ్రహావేశంలో ఉన్న వజ్రకాయుడు ప్రళయ రుద్రుడిలాగా యుద్ధరంగానికి వచ్చేసరికి ట్రోజనులు అతని ధాటికి నిలువలేక చెదిరి పరిగెత్తసాగారు. వజ్రకాయుడు వారిని స్కమందర్ నదికేసి తరిమాడు. అక్కడ ట్రోజను బలాలను 2 కక్షలుగా చీలదీసి చిత్రవధ చేశాడు. ఆ యుద్ధంలో ఇలాగో చావు తప్పించుకొని ట్రోయ్ నగరం చేరిన వారు బెదిరిన లేళ్లలాగా కనిపించారు. గ్రీకు వీరులందరిలోకి అగ్రగణ్యుడు వజ్రకాయుడు, ట్రోజనులలో అగ్రగణ్యుడు వీరసింహుడు. కానీ వీరిద్దరూ ఇంతవరకు యుద్ధానికి తలపడలేదు. ఇప్పుడు తలపడ్డారు. వారి మధ్య జరిగే పోరు ఎలా పరిణమిస్తుందో చూడడానికి ఉభయ పక్షాల వారు యుద్ధం నిలిపేశారు. ఆరంభంలో వీరసింహుడు వజ్రకాయుని ఎదిరించడానికి బదులు అతని నుంచి పారిపోసాగాడు. వజ్రకాయుడు అతని వెంటబడి తరమసాగాడు. ఇలా పారిపోవడంలో వీరసింహుడి ఉద్దేశమేమంటే వజ్రకాయుడు చాలా కాలంగా యుద్ధానికి ఎడంగా ఉన్నందుచేత యుద్ధం చేసే అలవాటు తప్పి ఉంటుందని తన వెంట పరిగెత్తిస్తే వజ్రకాయుడు త్వరలోనే అలసిపోయి ఆ తరువాత తన చేతిలో సులువుగా ఓడిపోతాడనీను. కానీ వీరసింహుడు అంచనా తప్పింది. అతను ట్రోయ్ గోడల చుట్టూ 3 సార్లు పరిగెత్తించినప్పటికీ వజ్రకాయుడికి కొంచెమైనా అలసట రాలేదు. చివరకు వీరసింహుడు పరిగెత్తడం మానేసి ఎదురు తిరిగి నిలబడ్డాడు. వజ్రకాయుడు అతని మీదికి వస్తూనే అతని గుండెలు దూసుకుపోయేటట్టు పొడిచాడు. వీరసింహుడు కిందపడి ప్రాణాలు విడవబోతూ తన శరీరాన్ని తన వారికి అప్పగించమని వజ్రకాయుణ్ణి వేడుకున్నాడు. కాని వజ్రకాయుడు వీరసింహుడి తుది కోరికను లక్ష్యపెట్టలేదు.
అతను వీరసింహుడి కవచాన్ని ఒలిచి తీసుకుని వీరసింహుడి కాళ్లను తాళ్లతో తన రథానికి కట్టి ఆ రథాన్ని తమ నౌకలకేసి తోలుకు వెళ్ళాడు. వీరసింహుడి శవం మట్టిలో కొట్టుకుంటూ రథం వెంట వెళ్ళింది. ఈ విధంగా తన పగ తీరాక వజ్రకాయుడు పితృకీర్తికి అంత్యక్రియలు చేసి అతని సమాధి వద్ద గుర్రాలను, పితృకీర్తి వెంట ఉండిన 9 వేట కుక్కలలో 2 12 మంది ట్రోజను యుద్ధ ఖైదీలను బలి ఇచ్చాడు. ఈ విధంగా బలి అయిన ట్రోజనులలో వర్ధనుడి కుమారులు చాలామంది ఉన్నారు. వీరసింహుడి శవాన్ని పితృకీర్తి వేట కుక్కలకు వేయాలని కూడా వజ్రకాయుడు ఆలోచించాడు. కానీ మళ్ళీ ఆ ప్రయత్నం మానుకున్నాడు. పితృకీర్తి అంత్యక్రియల సందర్భంలో పోటీ పందాలు జరిగాయి. రథాల పోటీలో దేవమయుడు నెగ్గాడు. మల్ల యుద్ధంలో రూపధరుడు, భూధవుడు సమ ఉజ్జీలుగా నిర్ణయించబడ్డారు. ఇంత జరిగిన వజ్రకాయుడి పగ పూర్తిగా చల్లారలేదు. అతను రోజు తెల్లవారుజామునే లేచి వీరసింహుడి కళేబరాన్ని పితృకీర్తి సమాధి చుట్టూ 3 సార్లు ఈడ్చేవాడు. ఒకనాటి రాత్రి చీకటి మాటున ట్రోయ్ రాజైన వర్ధనుడు గ్రీకు శిబిరానికి వచ్చి తన కుమారుడి కళేబరాన్ని కొనుక్కునే ఉద్దేశంతో వజ్రకాయుడి గూడారం ప్రవేశించాడు. వర్ధనుడు వచ్చేసరికి వజ్రకాయుడు గాఢ నిద్రలో ఉన్నాడు. తలుచుకున్నట్టయితే వర్ధనుడు వజ్రకాయుణ్ణి సులువుగా హత్య చేసి ఉండవచ్చు. కాని వర్ధనుడు ఆ పని చెయ్యక ఎంతో ఉదారంగా ప్రవర్తించాడు. వజ్రకాయుడు నిద్ర లేచాక అతనికి వర్ధనుడికి సంప్రదింపులు జరిగాయి. వర్ధనుడు వజ్రకాయుడికి వీరసింహుడి ఎత్తు, బంగారం ఇచ్చి అతని కళేబరాన్ని తీసుకునేటట్టు నిర్ణయం జరిగింది. దీనికి ఉభయ పక్షాలు ఆమోదించిన మీదట గ్రీకులు ట్రోయ్ కోట గోడల వెలుపల ఒక కాట అమర్చారు. ఒకవైపున వీరసింహుడి కళేబరాన్ని పెట్టి రెండో వైపున బంగారం తెచ్చి వెయ్యమన్నారు. ట్రోజనులు వర్ధనుడి ధనాగారంలో ఉన్న బంగారపు అచ్చులను, నగలను ఊడ్చి తెచ్చి కాటాలో వేశారు. కాని వీరసింహుడి శరీరమే కొద్దిగా మొగ్గు చూపింది. అప్పుడు వర్ధనుడి కుమార్తె ప్రమోదిని తన చేతి కంకణాలను ఊడ్చి కాటాలో వేసింది. వజ్రకాయుడు అదివరకే ప్రమోదిని అపారంగా ప్రేమించి ఉన్నాడు. అతనిప్పుడు ఆమె చేసిన పని చూసి వర్ధనుడికేసి తిరిగి, నాకు మీ బంగారం ఏమీ వద్దు, ప్రమోదిని నాకిచ్చి పెళ్లి చేసి భువనసుందరిని ప్రతాపుడి పరం చెయ్యండి, మనం యుద్ధం మాని సంధి చేసుకునేటట్టు నేను చూస్తాను అన్నాడు. కావలిస్తే ప్రమోదిని నువ్వు పెళ్ళాడు, కాని భువనసుందరిని మీకు అప్పగించము, ఇష్టమైతే ఆ ప్రకారం సంధి ఏర్పాటు చెయ్యి అన్నాడు వర్ధనుడు. ప్రయత్నించి చూస్తాను అన్నాడు వజ్రకాయుడు. వర్ధనుడు వీరసింహుడి కళేబరాన్ని తీసుకుపోయి యథావిధిగా అంత్యక్రియలు జరిపాడు. ఆ సమయంలో ట్రోజనుల రోదన ధ్వని మిన్నుముట్టింది. వీరసింహుడి మరణం వారందరినీ చాలా కలతపెట్టింది. వజ్రకాయుడు ప్రమోదిని పెళ్లాడి యుద్ధాన్ని విరమించే ప్రయత్నానికి పూనుకోవడంలో తన చావును తానే కోరి తెచ్చుకున్నాడు. ఎలాగైనా యుద్ధం నిలిచిపోతుందనే ఉద్దేశంతో ప్రమోదిని ఈ ఏర్పాటుకు ఒప్పుకున్నదే గాని ఆమె వజ్రకాయుణ్ణి క్షమించలేదు. ఎందుకంటే అతను తన అన్న అయిన ఇలియుణ్ణి చాలా క్రూరంగా హత్య చేసి ఉన్నాడు. ప్రమోదిని వజ్రకాయుడిపై ప్రేమ ఉన్నట్టు నటిస్తూ అతని ప్రాణ రహస్యం తెలుసుకున్నది. ఆమెపై ప్రేమ కొద్దీ వజ్రకాయుడు తన కుడికాలి మడమలో చావు ఉన్న సంగతి చెప్పేశాడు. అతని శరీరం వజ్రకాయం కాగలనందుకు అతని తల్లి అతనిని బాల్యంలో ఆ మడమ పట్టుకునే నదిలో ముంచింది. నీవు సూర్య ఆలయానికి నిరాయుధుడివై పాదరక్షలు లేకుండా వచ్చినట్టయితే అక్కడ సూర్య భగవానుడికి బలులు ఇచ్చి మన పెళ్లి ఖరారు చేసుకుందాం అని ప్రమోదిని వజ్రకాయుడితో చెప్పింది. వజ్రకాయుడు ఆ ప్రకారమే ఆలయానికి వచ్చాడు. అక్కడ ఆమె వెంట ఆమె ఆప్త బంధువులు కొందరున్నారు. ఆమె అన్న అయిన హరిభయంకరుడు వజ్రకాయుడిపై అపేక్ష ఉన్నట్టు నటిస్తూ అతనిని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. అదే సమయంలో మోహనుడు విగ్రహం చాటు నుండి వజ్రకాయుడి కుడికాలి మడమను ఒక విషపు బాణంతో కొట్టాడు. అయినా వజ్రకాయుడు వెంటనే చావలేదు. ఆలయంలో ఉన్న అగ్నిగుండం నుంచి 2 కొరవులు చెరొక చేత తీసుకుని వాటితో అతను అక్కడి ట్రోజనులను చావమోదాడు. ఆ దెబ్బలకు అనేక మంది ట్రోజనులు ఆలయంలో ఉండే పని వాళ్ళు బలి అయ్యారు.
ఈలోపుగా గ్రీకు శిబిరంలో రూపధరుడు, భూధవుడు మొదలైన యోధులకు వజ్రకాయుడేదో కుట్ర చేస్తున్నట్టు అనుమానం తగిలింది. ప్రమోదినిని పెళ్లాడి యుద్ధం నిలవడానికి అతను మాట ఇచ్చినట్టు వారెవరూ ఎరుగరు. వజ్రకాయుడు సూర్యుని ఆలయానికి ఒంటరిగా బయలుదేరి వెళ్ళినట్టు పసిగట్టి గ్రీకు యోధులు కుట్ర ఏమిటో తెలుసుకుందామని అక్కడికి వచ్చారు. వారు ఆలయ ద్వారం నుంచి లోపలికి వచ్చే సమయంలో మోహనుడు భయంకరుడు ఆ ద్వారం గుండానే బయటికి పోతూ ఎదురయ్యాడు. రూపధరుడు, భూధవుడు, దేవమయుడు ఆలయంలోకి వచ్చి కొన ప్రాణంతో ఉన్న వజ్రకాయుని చూశారు. ట్రోయ్ నగరం వశమయ్యాక నా సమాధి వద్ద ప్రమోదినిని బలి ఇవ్వండి, ఇదే నా తుది కోరిక అంటూ వజ్రకాయుడు తన అనుచరుల చేతులలో ప్రాణాలు వదిలాడు. మహాబలుడైన భూధవుడు వజ్రకాయుడి శరీరాన్ని తన భుజాన వేసుకున్నాడు. 3 యోధులు ఆలయం వెలుపలికి వచ్చారు. వజ్రకాయుడి శవాన్ని ఏ విధంగానైనా సంపాదించడానికి ట్రోజనులు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ గ్రీకు వీరులు వారిని తరిమికొట్టి శవాన్ని తమ నౌకల వద్దకు చేర్చారు. వజ్రకాయుడి తల్లి తటిని దుఃఖానికి అంతులేదు. ఆమెతో పాటు గ్రీకు యోధులందరూ 17 రోజుల పాటు శోకం అనుభవించారు. 18వ రోజున వజ్రకాయుడి శవాన్ని చితి మీద కాల్చి అతని అస్థికలను, పితృకీర్తి అస్థికలను చేర్చి ఒక బంగారు పాత్రలోనే ఉంచి ట్రోయ్ నగరానికి సముద్రానికి మధ్యగా ఒక స్థలంలో సమాధి చేసి అక్కడ ఒక ఎత్తైన రాళ్లగుట్ట ఏర్పాటు చేశారు. ఈ స్థలానికి సమీపంలోనే ఉన్న గ్రామానికి వజ్రకాయుడి పేరు పెట్టి ఆ గ్రామంలో అతని పేర ఒక ఆలయం కట్టి అతని శిలా విగ్రహాన్ని కూడా స్థాపించారు. చెవులకు స్త్రీలు ధరించే పోగులు గల ఈ విగ్రహం ఇప్పటికీ అక్కడ ఉన్నది. మిగతా 6వ భాగం రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు.